పంతులు ఏం చెప్పిండంటే ఆ నరుని సృజించిన తర్వాత నరుడు లేచిండంట, అక్కడిక్కడ చూసిండంట, ఇటు పక్క చూసిండంట, ఇక్కడ పక్క చూసిండంట, ఇటు పక్క చూసిండంట, ఇటు పక్క చూసిండంట. ఎక్కడ చూసినా జతలు 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 కనిపిస్తున్నాయంట. ఆకాశ పక్షులు అన్ని జతలు కనిపిస్తున్నాయంట. అన్ని జతలు కనిపిస్తుంటే ఆదాముకు ఆలోచన వచ్చిందంట, చింత వచ్చిందంట. ఏమై చింత వచ్చింటది? ఓయ్ పంతులు ఎంత మంచి పని చెప్తుంది. ఏం చింత చేస్తున్నారు అనుకుంటారు అండి? ఏం చింత చేస్తున్నారు? అరే వాళ్ళని చెప్పి రాజుగారు చెప్తారు. మమ్మల్ని అడతలేరు అనుకుంటున్నాను. ఆదాము ఏం చింత చేసి ఉంటాడు? అన్నిటి చూసిన తర్వాత అన్నిటి జతలున్నాయి. ఆయన చింత చేసినట్ట. ఏం చింత చేసిండు? ఆయన చింత చేసిండు. చింత చేసిండా? ఓకే అమ్మ వినండి. నరుడు సృజించిన తర్వాత అటు ఇటు చూస్తే అన్ని జతలు జతలు కనిపించినాయంట. అప్పుడు ఆదాము చింత చేసినట్ట, దేవా ఎందుకు వీళ్ళందరికీ అంటే పక్షులకు అన్నిటి జత చేసినావు, నాకు ఎందుకు ఒంటరిగా చేసినావు అని చింతించినట్టు మరి పంతులు చెప్తున్నాడు. ఈ విధంగా దేవుడు ఆదాముకు కావలసిన జతను అవను తయారు చేసి భార్యగా ఆదాముకి ఇవ్వడమే కాకుండా వాళ్ళిద్దరు నివసించడానికి ఒక అందమైన తోటను తయారు చేసిండు. దాన్ని ఏదేను వనం అన్నాం. ఆ ఏదేను వనంలో ఆదాము అవ్వను ఇద్దరిని ప్రవేశింపజేసి వాళ్ళకు కొన్ని సూచనలు చేస్తున్నాడు. ఆ తోటలో ఉన్న పండ్లు ఏమేమి తినాలి, ఏమేమి తినకూడదు, ఎందుకు తినాలి. ఆ పళ్ళకారం ముందు మా తాత చెప్పని పంతులు తోటలో నుండి ఆదామయి ఎట్ల ఫలంబులు, ఆదామయి ఎట్ల ఫలంబులు. ఈ తోటలో నుండి ఆదామయి ఎట్ల ఫలంబులు, ఆదామయి ఎట్ల ఫలంబులు. ఓ శాస్త్రి శాస్త్రి పిల్లలందరూ ఇగో పిల్లలందరూ సిద్ధ చేస్తున్నారు. పెళ్లి కాని వాళ్ళందరూ ఆదాము లాగా మేము కూడా సిద్ధ చేస్తున్నాము. మరి మాకు ఏమన్నా దేవుడు ఆదాము చేసినట్టు మాకేమన్నా చేస్తున్నాం. ఆదాముకి ఏం చేసి చెప్పయ్యా ఒకసారి. ఆదాము దేవుడు ఏం చేసి ఆలోచన చేస్తే యెహోవా దేవుడు యేసుక్రీస్తు చెప్పండి. ఏమర్థమైందో గ్రహాలు వేసిన వాడు చెప్పండి. అర్థలేదు అంటే ఏమర్థమైంది? పంతులు చెప్పింది పక్కన నాకే అర్థమవుతలేదు. మీకేమర్థమైంది? అక్కడిక్కడ చూసిన ఆదాము కంట నాకు అర్థమైంది చెప్తా. అడిగానని అడగండి అమ్మా, ఎందుకంటే చూస్తారు నా నీకు పట్నం కేజీ వచ్చి ఈ కోట్లు బిట్టు తెచ్చుకొని ఏం లాభం, పుట్టినే వచ్చి ఫోటో దిగిపోయిన అనుకోండి. చెప్తా వినండి. మంత్రులు ఏం చెప్పాడు? అక్కడిక్కడ చూసి ఆదామంట చింత చేస్తున్నాడు. అందరికి జతలు ఉన్నాయి, నాకు జత లేదని చింత చేస్తే అప్పుడు దేవునికి అర్థమైంది ఆదాము కూడా జత కావాలి. కాబట్టి ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆయన పక్కటెముకలో ఒక ఎముకని తీసి అందమైన నారిని చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినట్టు మరి ఇప్పుడు దాకా పంతులు అదే చెప్పాడు. గాఢ నిద్ర అంటే కాదు, అది కాదు. గాఢ నిద్ర అంటే గాఢ నిద్ర అంటే అది కాదండి. గాఢ నిద్ర అంటే ఇప్పుడు సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకు ఒక మత్తు ఇస్తారు. ఆ మత్తు ఇస్తే
వాళ్ళకి ఏం సర్జరీ చేసినో తెలియదు, ఏడో కోసినో తెలియదు, కాలు మొత్తం సుఖే మామకు తీసేస్తాం. మాకు అర్థమైందా? మామకు కాలే కదా, చెప్పలేమ్మా? కాదు. కాబట్టి సర్జరీ ఎట్లయితే చేస్తాడో దేవుడు ఆ రోజులో సృష్టి మొదట్లోనే దేవుడు సర్జరీ చేసి